ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని బీజేపీ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా 6 గ్యారంటీలను అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రైతులను రుణమాఫీ పేరిట కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని విమర్శించారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకూడదని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ముఖ్యంగా రైతు రుణమాఫీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేయలేదు. రైతులను ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇస్తామని చెప్పేసిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం 49,500 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర క్యాబినెట్ ప్రకారం 31,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేయలేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి చివరి రైతు వరకు రైతు రుణమాఫీ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కొర్రీలు రేషన్ కార్డులని 2 లక్షల పైన ఉన్నాయని, ఉపాధ్యాయులని, ఐటీ కట్ అయినాయి, అన్ని కటింగ్ పెడుతున్నారు. ఒకటే సూటి ప్రశ్న, ఇవాళ మంత్రులు, శాసనసభ స్పీకరు, ఎమ్మెల్యే గారులకు రైతు రుణమాఫీ అయినట్టుగా మనం వార్తలు పేపర్లలో చూస్తున్నాం. స్పీకర్ గారు స్వయంగా అవును నేను రైతునే, తప్పేంటి అయితే అంటున్నారు. మరి సామాన్య రైతుల పరిస్థితి ఏంటి? ఒకసారి దయచేసి వారు ఆలోచించాలని కోరుతున్నాం.